ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. పోలింగ్ కు ముందే కొందరు నేతలు, కార్యకర్తలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తూ పార్టీలు మారుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళికి పెద్ద షాక్ తగిలింది. ఆయన సోదరుడి కుమారుడు పోసాని యోగేంద్రనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం నాడు అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం యోగేంద్రనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని అన్నాడు. ఆయన ముందు చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అవసరమని తెలిపారు. ఆయన ఆశయాలు నచ్చాయని, అందుకే టీడీపీలో చేరినట్లు ఆయన వివరించారు. టీడీపీలో చేరిక తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు. బ్రిటన్లో వ్యాపారవేత్తగా కొనసాగుతున్న యోగేంద్రనాథ్ తన వ్యాపారాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడే వైసీపీ నేతల్లో పోసాని కృష్ణమురళి ముందు వరుసలో ఉంటారు. జగన్ పాలనపై టీడీపీ నేతలు ఎవరైనా విమర్శలు చేస్తే ఆగమేఘాల మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టి వారిని ఓ రేంజ్ లో చెడుగుడు ఆడుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది పోసాని కృష్ణమురళి సమీప బంధువులోని వ్యక్తి టీడీపీలో చేరడంతో పాటు చంద్రబాబు విజన్ తో పాటు ఆయన వల్లే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. మరి దీనిని పోసాని కృష్ణమురళి ఎలా తీసుకుంటారనే అంశంపై వైసీపీలో చర్చ అయితే సాగుతోంది.